దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్ని ఏదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. జరిగిన పీడకల వల్ల నీకున్న కలని మాత్రం వదిలేయకు. ఎందుకంటే ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, శివయ్య నాతో చెప్పిన మాట. ఏ రోజైతే నేను శివుణ్ణి పట్టుకున్నానో, పంచాక్షరి జపించానో అప్పటి నుంచి నాకు మంచే జరిగింది. నేను అట్లానే నేను అందరిని శివుణ్ణి కొలవాలని చెప్పట్లేదు. కానీ నమ్మకంతో ఒకసారి శివయ్యను శివయ్య అని పిలిచి చూడండి. తప్పకుండా ఆపదలో మిమ్మల్ని ఆదుకుంటాడన్న నమ్మకంతో మాత్రమే నేను ఈ మాట చెప్పగలను. నేను గంగలోకి వెళ్ళి స్నానం చేసినంతసేపు నేను ఇసుకతో శివలింగాన్ని తయారు చేస్తూనే ఉంటాను. కానీ నాకు ఒక చాక్ పీస్ పట్టుకొని శుద్ధ ముక్క పట్టుకొని ముగ్గు వేయడం నాకు సరిగా ఇప్పటి వరకు రాదు. కానీ నా చేతిలో లింగ రూపం ఎప్పుడు ధరిస్తూనే ఉంటాడు నా శివయ్య. ఇదే నా శివయ్య లీల. ఓం నమ శివాయ అని చూడండి, కష్టాలన్నీ గట్టెక్కుతాయని నేను ఖచ్చితంగా గట్టిగా చెప్పగలను.